2026 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడనున్న టీమిండియాకు ఉన్న 5 గుడ్ న్యూసెస్ ఏంటంటే, గత 2-3 నెలలుగా ఫామ్ కోసం ఇబ్బంది పడిన సంజు శాంసన్ కీలకమైన సమయంలో ఫామ్లోకి వచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన గత మ్యాచ్లో 97 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. సెమీఫైనల్, ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్లకు ముందు ఇది భారత్కు చాలా మంచి పరిణామం. ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటంటే, తిలక్ వర్మను 3వ స్థానం నుంచి 5వ స్థానానికి మార్చడం. తో ఈ చేంజ్ టీమిండియాకు బాగా కలిసి వచ్చింది. వెస్టిండీస్పై స్కోర్ బోర్డు నెమ్మదించిన సమయంలో క్రీజులోకి వచ్చి తన పవర్ హిట్టింగ్తో స్కోరును పరుగులు పెట్టించాడు. మధ్య ఓవర్లలో భారత్కి ఇది బాగా బలమైన ఆయుధంగా మారింది. ఇక మూడవ గుడ్ న్యూస్ ఏంటంటే, 2025లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినా కూడా ఇంగ్లాండ్ను కేవలం 97 పరుగులకు ఆలౌట్ చేసింది. చేజింగ్కు అనుకూలించే ఈ పిచ్పై మొదట బ్యాటింగ్ చేసినా గెలవగలమని టీమిండియా నిరూపించింది. ఇక నాలుగవ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ కీలక మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ 5వ తేదీన వర్షం పడి మ్యాచ్ రద్దయిన 6వ తేదీన నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే లేకపోతే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న ఇంగ్లాండ్ ఫైనల్కి చేరుకునేది. కాబట్టి రిజర్వ్ డే ఉండడం భారత్కు ఒక రక్షణ కవచంలా మారింది. ఇక 5వ గుడ్ న్యూస్ ఏంటంటే, గత 2 ఎడిషన్లలో అంటే 2022, 2024 భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరులో గెలిచిన జట్టునే టైటిల్ వరించింది. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ భారత్ గెలిస్తే స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా మరియు వరుసగా 2 టైటిల్స్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడనుంది. అంతేకాకుండా వరుసగా 3 ఎడిషన్లలో 2022, 2024, 2026 భారత్ ఇంగ్లాండ్ సెమీస్లో తలపడటం ప్రపంచ కప్ చరిత్రలో ఇదే మొదటిసారి.